మన మధ్యలో ఒక సహోదరి ఉంది. అంటే నీకు వివాహమై నీ భర్త నిన్ను విడిచిపెట్టేశాడు. ప్రభువు నాతో చెప్పాడు, తన పేరుని తన సమస్యని దేవుడు నాకు చెప్పాడు. యేసయ్య పిలువమంటావా యేసయ్య అంటే, యేసయ్య నాతో అన్నాడు, నువ్వు పిలువు, తన కన్నీళ్లను నేను చూస్తున్నా అన్నాడు యేసయ్య. అసలు నన్ను పిలుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు. తేలిగ్గా ఉందా ఇప్పుడు? తేలిగ్గా ఉందని ఇప్పుడు అక్కను హక్ చేసుకో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన మధ్యలో ఒక సహోదరి ఉంది. తన పేరు రత్న. ఎవరు ఆ సహోదరి? చేతులు చూపెట్టాడు. అంటే నీకు వివాహమై నీ భర్త నిన్ను విడిచిపెట్టేశాడు. ఎవరు? అదిగో రత్న. ఒక్కదానివే కుమిలిపోతున్నావంట, ఏడుస్తున్నావు, గుండెలు పగిలిపోయేటట్టు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు, బాధతో ఉన్నావు. ప్రభువు నాతో చెప్పాడు, తన పేరుని తన సమస్యని దేవుడు నాకు చెప్పాడు. యేసయ్య పిలువమంటావా యేసయ్య అంటే, యేసయ్య నాతో అన్నాడు, నువ్వు పిలువు, తన కన్నీళ్లను నేను చూస్తున్నా అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రత్నమ్మ, ఇటు చూడు తల్లి రత్న, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నువ్వు స్టేజ్ మీదకి వచ్చేసాయి. ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. చేతులు పైకి స్తుతులు చెల్లిద్దాం. కొట్టండి గట్టిగా చూడండి. ఎందుకు ఏడుస్తున్నారు అమ్మా? మ్యారేజ్ అయిన మా హస్బెండ్ 2 monthsకే వదిలేసాడు అన్న. కొట్టాలి గట్టిగా చూడండి. గట్టిగా చెప్పండి. కొట్టాలా? ఇంకా దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. పేర్లు పెట్టి పిలిస్తే ఏమైతుంది అంటున్నారు కదా. వీళ్ళు లాస్ట్ స్టేజ్ వాళ్ళు తెలుసా మీకు అందరికీ? ఇవాళ ఈ మీటింగ్కి రాకుండా వాళ్ళ పేర్లను దేవుడు నాకు చెప్పకుండా ఉంటే సూసైడ్ చేసుకొని చనిపోవాలని ఒక ఆలోచనతో ఉన్న వాళ్ళు వీళ్ళు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని బ్రతికించడం పక్కకు పెట్టు. కాళ్ళు మంచిగుండి, చేతులు మంచిగుండి, కళ్ళు మంచిగుండి, మంచి స్వరూపాన్ని కలిగిన వాళ్ళే చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. వారిని బ్రతికించడానికే ఈ పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ ని దేవుడు లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, నమ్ముతున్నావా దేవుడు నీ కన్నీళ్ళను చూస్తున్నాడని? అమ్మా నమ్ముతున్నానండి. అమ్మ, నువ్వు మాట్లాడకపోతే నన్ను టార్గెట్ చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నమ్ముతున్నానన్న యేసయ్యని. క్లియర్గా చెప్పు, నమ్ముతున్నావా? నమ్ముతున్నానన్న. అసలు నన్ను పిలుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు.
హల్లెలూయా. అమ్మా, కుటుంబంలో శాంతి నెమ్మది లేదు. అసలు లేదన్న. నీకంటూ ఒక ఉద్యోగం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నావు. చాలా సార్లు అన్న 2017 నుంచి ట్రై చేస్తున్నాను. అమ్మా, నాకంటే జూనియర్స్ కూడా జాబ్ వచ్చింది. అసలు నన్ను చాలా హింసిస్తున్నారు ఊళ్ళో అమ్మా. అంతా. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఇంట్లో పడుకొని ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు, ఒంటరిగా కుమిలిపోతున్నావు. భర్త వదిలేశాడు, కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, నాకంటూ ఒక ఉద్యోగం లేదు, ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నావు. భయపడకు, దిగులు పడకు. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, మంచి వివాహము నీకు జరగబోతుంది. థ్యాంక్ యూ అన్నయ్య. నీ కుటుంబము కూలిపోయిందని బాధపడుతున్నావు, కానీ నా యేసయ్య నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఒక్కదాన్ని కూలిపోయి ఏడుస్తున్నావు, ఏంటి యేసయ్య నాకు ఈ పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు. కానీ నీ కన్నీళ్లను చూపించిన దేవుడు, ఏ ప్రజల ముందైతే తలదించుకున్నావో, ఏ ప్రజల ముందైతే, ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తబోతున్నాడు. అతి కృప నీకు కలుగునుగాక. అమ్మా, దేవుడు చెప్పిన మాటని ఇలా పట్టుకొని పాస్టర్ అమ్మ తేజన్న మాట్లాడాడు కదా, నో, యేసయ్య మాట్లాడాడు. ఆ మాటని పట్టుకొని బలముగా ప్రార్థన చేయి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బలముగా పట్టుకొని ప్రార్థన చేయి. అద్భుతం వచ్చి నీ ఇంటి ముందు నిలబడుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు తెలుసు, నిన్ను ఎవరెవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళ ముందు ఇన్ని రోజులు తలదించుకున్నావేమో. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, వాళ్ళ ముందే ఇలా తలెత్తుకొని పోబోతున్నా. చెప్తా మీకు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడే ఎవరు మనోళ్ళు ఎవరు మంది వాళ్ళు అనేది తెలిసేది. ఆమేనాను, ఏమంటావు డాడీ? ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడే మనోళ్ళు ఎవరు మంది వాళ్ళు ఎవరు అనేది తెలిసేది. శ్రమలు రావాలి, నిందలు రావాలి, అప్పుడే మనలో నుంచి ఉన్న ఐశ్వర్యం బయటికి వస్తుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఏమనిపిస్తుంది ఇప్పుడు? గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. నా యేసయ్యకి ఇది వల్ల కాదు, అది వల్ల కాదు అనేది లేదు. నమ్ముట నీ వలనైతే, చెప్పాలా? నమ్ము వారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించింది. తొందరలో గొప్ప అద్భుత రీతిలో బిడ్డ ఏ ప్రదేశంలోనైతే తల దించుకున్నదో అదే ప్రదేశంలో బిడ్డ తల ఎత్తబడును గాక. కృప కలుగునుగాక. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హృదయంలో ఉన్న వేదనంతా తొలగిపోయిందా? తేలిగ్గా ఉందా ఇప్పుడు? చెప్పమ్మా. తేలిగ్గా ఉందన్నయ్య ఇప్పుడు. అమ్మా, తేలిగ్గా ఉందన్నయ్య ఇప్పుడు. అక్కను హక్ చేసుకో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఒక్కరం హల్లెలూయా